చేరి వచ్చిన సంఘ బిడ్డలందరికీ కూడాను ప్రభు పేరిట వందనాలు. హల్లెలూయా. అత్తమ్మగారు లేకపోవడంతో ఇద్దరు అయ్యగారన్నా ఉంటున్నారు, లేకపోతే నేనన్నా ఉంటున్నాను. ఇద్దరం కలిసి ఉండి చక్కగా ఇక్కడ ఆరాధన చేయడం అనేది, అక్కడైనా ఆరాధన చేయడం అనేది వీలు కావడం లేదు. ఏదేమైనా ఈ నెలాఖరికల్లా అత్తమ్మ వస్తారు అని చెప్పి భావిస్తూ ఉన్నాము. కానీ మీలో కూడా తయారవ్వాలి. మేమిద్దరం ఇక్కడున్నా ఎవరినన్నా పంపిస్తే అక్కడ అన్నీ చక్కగా నెరవేర్చుకొని రావాలి. ఎవరు తయారవుతారు? నాకు ఆశ ఉంది అనేవాళ్ళు చేయెత్తండి. హల్లెలూయా. సైమన్ గారు సగమే ఎత్తుతున్నారు. ఓకే 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 చక్కి తండ్రులు. హల్లెలూయా. ఓకే ఓకే, సంతోషం. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆశ గల ప్రాణమును దేవుడు తృప్తిపరచును గాక. ఆమెన్. ఆశ ఉండాలి కదా. ఎన్ని ఆశలు ఉంటాయండి. ఇళ్ళు కట్టుకోవాలని ఆశ ఉంటుంది, వాహనాలు కొనుక్కోవాలన్న ఆశ ఉంటుంది, బ్రహ్మాండంగా బ్రతకాలన్న ఆశ ఉంటుంది కదా. దానికంటే కూడాను ఒక అడుగు శ్రేష్టమైన ఆశ ఏంటంటే ఆయన పక్షంగా నిలబడి పరిచర్య చేయగలగడం అనేది గొప్ప విషయమేనండి. మీరేమీ సేవకు సమర్పించుకోవటం లేదు, కానీ దైవజనుడు చేతులుంచి పంపితే ఏదైనా చేయొచ్చు. హల్లెలూయా. నేను ఇక్కడ నిలబడ్డానన్నా దేవుడు వారి ద్వారా ఇచ్చిన అధికారంతోనే కదా. కాబట్టి అటువంటి వారు తయారగుదురుగాక. ఆమెన్. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. నేను నిన్నటి నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నా, అయ్యా నీ బిడ్డలకు సమృద్ధి అయిన ఆహారము పెట్టగలుగునట్లుగా నాకు కృపను దయచేయి, ఒక మాట ఇవ్వయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు నా హృదయంలోకి, నా తలంపుల్లోకి పదే పదే ఒక మాట తీసుకొని వస్తూ ఉన్నారు. ఆయన తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచున్నాడు అన్నది నా తలంపుల్లోకి, నా ఆలోచనలోకి అలాగా వస్తూ ఉంది. అరే, మహత్తు గల మాట చేత చేస్తున్నాడు అన్నది, ఇక ఆ మాట మీద నేను ప్రార్థన చేస్తా, ధ్యానం చేస్తా ఉన్నప్పుడు దేవుడు కొన్ని విషయాలు చెప్పాడు. అనుకోకుండా ఒక సడన్గా తులసికి కూడా తెలియదు అనుకుంటుందని చెప్తానని. పాస్టర్ గారు అట్లాంటివి చేస్తూ ఉంటారు కదా. అయితే వచ్చి నిలబడినప్పుడు తను కూడా మాట గురించి మాట్లాడుతూ ఉంది కదా. దాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. లూకా సువార్త 7వ అధ్యాయము 2 నుండి 10 వరకు. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యుద్ధకు పంపెను. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యుద్ధకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యుద్ధకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవెమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. నేనొకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని చేయుమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారితో పంపెను. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహము వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. నేను పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి. చాలండి. పరిశుద్ధుడా, మీకు వందనాలయ్యా.
నీ వాక్కును పంపి స్వస్థతనిచ్చువాడా, నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. నీ మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచున్నవాడా, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఆ మాటను నమ్ముటకు, మా జీవితాలలో దానిని స్థిరపరచుకొనుటకు మాకు తగినంత జ్ఞానమును దయచేయండి, కృపను దయచేయండి. ఈ సమయము మీ నామమునకు మహిమకరముగాను మాకందరికీ కూడా దీవెనకరముగాను మలచమని మీ ఆత్మ పరిచర్యకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ఇది మనకందరికీ కూడా బాగా సుపరిచితమైన వాక్యమే. ఒక శతాధిపతి ఆయనను గురించి విన్నాడు. తనకు ప్రియమైన దాసుడు చాలా రోగి అయి ఉన్నాడు. అయితే ఆయన యొద్దకు, యేసయ్య యొద్దకు కొంతమందిని కబురు పంపించాడు. అయ్యా, మా యొక్క దాసుడు ఇలా ఉన్నాడు, దయయుంచి కృప చూపించండి, స్వస్థపరచండి అని చెప్పి అడిగినప్పుడు ఏం జరిగిందండి? యేసయ్య బయలుదేరి వస్తూ ఉన్నాడు. ఆయన రావడానికి కూడాను కొంతమంది చెప్పారు. ఏంటి అనంటే, ఇతడు నీ వలన ఈ మేలు పొందుటకు యోగ్యుడు, ఇతడు మన జనులను ప్రేమించి తాను సమాజ మందిరమును మన కొరకు కట్టించాడు, నువ్వు మేలు చెయ్యి అంటూ ఆయన రికమెండ్ చేశారు. ఇక వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు ఆయన వస్తున్నాడు అన్న విషయాన్ని చూసి తన ముఖ్య స్నేహితుల్ని పంపించాడు. అయ్యా, నీ యొద్దకు రావడానికే నేను పాత్రుణ్ణి కాదు, నువ్వు నా ఇంట్లోకి రావడానికి అసలు నాకు యోగ్యత లేదు అంత, కనుక నేను రాలేదు. నువ్వు ఒక్క మాట సెలవివ్వు చాలు, నా దాసుడు బాగుపడతాడు. నేను సహా అధికారానికి లోబడ్డాను, నాకు అధికారం ఏంటో, అధికారం యొక్క విలువేంటో బాగా తెలుసు. ఒకడిని పో అంటే పోతాడు, నా కింద ఉన్నారు దాసులు, నాకు అధికారం ఉంది. ఒకడిని రా అంటే వస్తాడు. అధికారం యొక్క పవర్, విలువ నాకు తెలుసు. నీకు ఆ అధికారం ఉందని నేను నమ్ముతున్నాను, కనుక నువ్వు శ్రమ పుచ్చుకొని రావలసిన అవసరం లేదు. నువ్వు ఉన్న చోట ఉండి ఒక్క మాట పలుకయ్యా, నా దాసుడు స్వస్థ పొందుతాడు అని చెప్పించాడు. హల్లెలూయా. ఆయన ఆశ్చర్యపడ్డాడు. తన వెనక వస్తున్న జనసమూహాన్ని చూసి, ఇశ్రాయేలులో సైతము ఇటువంటి విశ్వాసాన్ని నేను కనుగొనలేదు అని అక్కడ అతన్ని మెచ్చుకోవడాన్ని మనం చూస్తాం. అంతే, నువ్వు కోరుకున్నట్టుగా జరుగుతుంది అన్నాడు. ఆ ఒక్క మాట సరిపోయింది. ఇంటికొచ్చి చూస్తే దాసుడు స్వస్థుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, అసలు ఒక్క మాట దేవుని యొద్ద నుండి వస్తే చాలు, అది సరిపోతుంది అన్న ఒక విశ్వాసాన్ని దేవుడు గొప్ప విశ్వాసము అని చెప్తూ ఉన్నాడండి కదా. రకరకాలుగా మనుషుల ఆలోచనలు ఉంటాయి, కానీ ఆయన ఒక్క మాట చాలు, సరిపోతుంది అని ఒక అన్యుడు అనుకుంటున్నాడు. ఇశ్రాయేలీయుడు కాదండి, ఇశ్రాయేలీయులు యూదులు కాదు, అతడు అన్యుడు. కానీ అతడికి సత్యం తెలుసు, కనుకనే యూదులను, ఇశ్రాయేలీయులను ప్రేమించి వారి కొరకు సమాజ మందిరాన్ని కట్టించాడు. తన ధనాన్ని వాళ్ళ కొరకు వెచ్చించాడు. పంపించేటప్పుడు కూడా యేసయ్య దగ్గరకు యూదుల పెద్దల్ని పంపుతూ ఉన్నాడు. వాళ్ళు వెళ్ళి తన పక్షముగా ఆయనను బ్రతిమలాడుకుంటూ ఉన్నారు. ఆయన వస్తూ ఉంటే తనకు అధికారం యొక్క విలువ తెలుసని, ఆ ఎంత ఉన్నతమైన అధికారము ఆయన దగ్గరుందో తాను గుర్తుపట్టాను అని చెప్పడం ద్వారా తన విశ్వాసాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఒక క్రైస్తవ జీవితంలో చాలా అవసరమైన విషయం అండి. విశ్వాసి అనే అంటారు కదా, క్రైస్తవులు అనేదేమో జనరల్గా మనుష్యులు, బయట లోకస్తులు అంటారు. ఒక చర్చ్ లాంగ్వేజ్లోకి వచ్చేసేటప్పటికి బిలీవర్స్ అండి, విశ్వాసులండి అని అంటారు. అంటే అర్థం ఏంటంటే, విశ్వాసం అనేది ఒక ఐడెంటిఫికేషన్.
అసలు ఒకడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం కదండి. ఒకడు విశ్వసించినా సరే ఇక ఆయన దృష్టికి మంచిగా కనబడడం అనేది కూడా కొన్ని సందర్భాలలో ఉండట్లేదు. ఇది ఇంకొకటి. ఏది ఏమైనప్పటికీ కూడా అసలు విశ్వాసం అన్నది లేనివాడు ఒక అదృశ్యమైన దానిని నిదానించి చూసే కన్నులు కలిగిన వాడు అసలు లేకపోతే, అలాంటి వ్యక్తిత్వమే లేకపోతే, ఆలోచనే లేకపోతే అసలు విశ్వాసి కానే కాదండి. మనం అనుకుంటున్నాం విశ్వాసని. జనరల్గా విశ్వాసి అని ఎవరిని అంటామండి? సండే చర్చికి వచ్చి కూర్చుంటే విశ్వాసులు అంటారు. బాప్తిసం తీసుకున్న వాళ్ళను విశ్వాసులు అంటారు కదండి. కానీ విశ్వసిస్తున్నారా లేదా? ఎవరిని వాళ్ళను పరీక్షించి చూసుకుంటేనే కానీ అది అర్థం కాని విషయం. మొన్ననే మనం ఒకరోజు నైట్ చెప్పుకున్నాం కదా వాక్యము. అసలు మీరు విశ్వాసము కలిగిన వారో కాదో మిమ్మును మీరే పరీక్షించుకోండి, మిమ్మును మీరే శోధించుకోండి. మీరు విశ్వాసము కలిగిన వారా? ఓకే. విశ్వాసము లేని వారా? మీరు భ్రష్టులే. మీకు విశ్వాసం ఉందా? ఆయన మీలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మాలో ఉన్నాడని మీరు రుజువు కోరుతున్నారా అని కూడా ఒకసారి మాట్లాడతాడు. అంటే అర్థం ఏంటంటే, విశ్వసించిన వాని హృదయంలో క్రీస్తు ఉంటాడు, విశ్వసించిన వానిలో క్రీస్తు ఉంటాడు. విశ్వసించిన వాడు చెప్పగలుగుతాడు ఏమంటే అంటే, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. మనం చెప్పగలుగుతామా అండి ఈ మాట? నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఇవన్నీ కూడా యోహాను పత్రికలో, మొదటి పత్రికలో వ్రాయబడి ఉన్న అంశాలు కదండి. లోకాన్ని జయించేదేదో తెలుసా? వెల్ డిసిప్లిన్డ్ లైఫ్ కాదు. విశ్వాస జీవితం లోకాన్ని జయిస్తుంది. లోకము అనంటే శరీర ఆశ, నేత్ర ఆశ, జీవపు డంబము. శరీర ఆశను, నేత్ర ఆశను, జీవపు డంబమును, పాపమును జయించగలిగేది ఒక వెల్ డిసిప్లిన్ లైఫ్ కాదు. అది మాత్రమే కాదు, మొట్టమొదటిది చాలా ఇంపార్టెంట్ అయింది ఏంటి అనంటే విశ్వాసం. లోకమును జయించిన విజయం విశ్వాసమే. నేను ఇందాక బుక్స్ మన వాళ్ళ ఈ కరెక్షన్ చేస్తూ ఉన్నా కదా, ఒక 2 బుక్స్ మీద ఒక టైటిల్ ఉంది. ఏంటి అనంటే బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఎక్కడైనా చూడండి, మోటివేషన్ క్లాసులకు వెళ్తే మనకు చెప్పేది ఏంటి అనంటే బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నువ్వు చేయగలవు, నీ కాన్ఫిడెన్స్ నువ్వు బిల్డ్ చేసుకో, భయపడొద్దు, ధైర్యంగా ఉండు, ఇలాంటివి వింటాం కదా మనం. కానీ ఆ బయట పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులకి, మంచి సూక్తులు చెప్పేదానికి, క్రైస్తవ్యానికి, విశ్వాసులకి మధ్య ఉన్న పెద్ద వ్యత్యాసం ఏంటి అనంటే, అవన్నీ కూడా బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అని చెప్తాయి. అంటే నీ మీద నువ్వు నమ్మకాన్ని కోల్పోవద్దు, నువ్వు సాధించగలవు, నువ్వు చెయ్యగలవు, నువ్వు ప్రయత్నించు, ఇలాగున చెప్తా ఉంటుంది. నిన్ను బలపరుస్తుంది అది. కానీ క్రైస్తవ్యం ఏంటో తెలుసా? ఎక్కడ ప్రారంభమవుతుందో తెలుసా? నేను ఓడిపోయాను, నాకు చేత కాదు, నా వల్ల కాదు అన్న దగ్గర నుండి విశ్వాసం ప్రారంభమవుతుంది. నేను చెయ్యలేను కానీ నువ్వు చేస్తావు, నేను సాధించలేను కానీ నువ్వు సాధిస్తావు. ఇక్కడ నుండే క్రైస్తవ విశ్వాసం ప్రారంభమవుతుందండి. ఒక్కొక్కసారి చాలా మంచిగా ఉన్న, కొంచెం రోషం కలిగిన వ్యక్తులు, వెల్ డిసిప్లిన్డ్ వ్యక్తులు కూడా ఎందుకు జీరో చేయబడతారు అని అంటే, వాళ్ళు అలా జీరో చెయ్యనిదే దేవుణ్ణి నమ్మడం అంటే ఏంటో వాళ్ళకి అర్థం కాదు. ఒకడు జీరో అయినప్పుడే దేవుణ్ణి నమ్మడం ఏంటో అర్థమవుతుంది, దేవుణ్ణి నమ్మి బలం పొందడం ఏంటో అర్థమవుతుంది. లేకపోతే ఏమనుకుంటాడు అనంటే, నేను సాధించాను అనుకుంటాడు.
హల్లెలూయా. కనుకండి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు, మనల్ని ఉత్సాహపరిచే క్లాసులు వేరుగా ఉంటాయి. క్రైస్తవ్యం యొక్క బేస్మెంట్స్, బిలీఫ్స్ వేరుగా ఉంటాయి. నేను చెయ్యలేను, ఇది నా వల్ల కాదు, ఈ విషయంలో నేను ఓడిపోయిన వాడ, నేను ఓడిపోయిన దాన, నేను నా శక్తి చాలదు అంటూ సబ్మిషన్ దగ్గర నుండి మనల్ని మనం జీరో చేసుకునడం దగ్గర నుంచి క్రైస్తవ్యం ప్రారంభమవుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనమేమో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడంలో చూస్తాం. కానీ ఒక మనిషిని జీరో చేసి ఆ జీరో నుండి హీరోలను చేయడం అనేది విశ్వాసానికి ఒక విధానం అండి. హల్లెలూయా. ఇది అసలు నేటి క్రైస్తవ సమాజంలో చాలామందికి అర్థం కాని విషయం. నేను బలంగా ఉన్నాను, పర్వాలేదు, కాకపోతే ఎక్కడో కొంచెం బలహీనత ఉంది, ఆ కొంచెం దగ్గర నువ్వు నిలబడితే చాలు యేసయ్యా అని చెప్పి చాలామంది అనుకుంటారు. అది కాదు విషయం, అది కానే కాదు అసలు విషయం. ఏంటి విషయం అంటే, నా వల్ల ఏదీ కాదు, నేనేమీ చేయలేను, నేను నిష్ప్రయోజకురాలను, జీరో అనుకుని ఆయన కొరకు కనిపెట్టుకుంటూ ఆ మృత తుల్యమైన స్థితిలో నుండి ప్రారంభమైనదే క్రైస్తవ జీవితం, క్రైస్తవ విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నిజంగా విశ్వాసపు యాత్ర చేసే వాళ్లకు అర్థమయ్యే విషయం అండి, లేకపోతే అర్థం కాదు అది. ఇక్కడ ఇది చాలా బాగా శతాధిపతి గ్రహించగలిగాడు. అతడి జీవితాన్ని చూస్తే అతడు తనకున్న సంపద పెట్టి నిజమైన దేవుని మందిరాన్ని, ఆరాధనా స్థలాన్ని కట్టించడానికి ముందుకు వచ్చినవాడు. తనను తాను దేవుని సముఖములో ఎంతగానో తగ్గించుకున్నవాడు. దేవుడొక్క మాట ఇస్తే చాలు ఏదైనా జరుగుతుంది అన్న విశ్వాసము కలిగినవాడు. ఆ దేవుడే యేసుక్రీస్తుగా దిగి వచ్చాడు అంటూ నమ్ముతున్నవాడండి. హల్లెలూయా. ఎంత గొంతు చించుకొని చెప్తున్నా ఆయన వెనకే ఉంటూ కూడా అలాంటి విశ్వాసాన్ని కనపరచలేకపోతా ఉన్నారు శిష్యులు. కానీ ఎక్కడో ఉండి కొంత విని దాన్ని బట్టే అంత విశ్వాసాన్ని పొందుకున్న వ్యక్తి శతాధిపతి. హల్లెలూయా. ఒకని విశ్వాసం ఎక్కడుంటుందో తెలుసా అండి? తన యొక్క బలహీనత, తన యొక్క తక్కువతనం, తను చేతగానితనాన్ని గుర్తుపట్టడంతో ప్రారంభమయ్యి ఆయన బలాన్ని, ఆయన శక్తిని, ఆయన కృపని, ఆయన సామర్థ్యతని, ఔన్నత్యాన్ని అర్థం చేసుకోవడంతో అది తారాస్థాయికి చేరతా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ తనను తాను తగ్గించుకున్నాడు. నీ క్రింద పో అంటే పరిగెత్తుకుంటా వెళ్ళిపోయే ఒక దాసుణ్ణి నేను, రా అని అంటే పరుగులెత్తుకుంటా వచ్చే దాసుణ్ణి నేను జీరో. నీ మాటలోనే శక్తి ఉంది, నీ మాటలోనే నీకు అధికారం ఉంది కాబట్టి నీ మాటలో శక్తి ఉంది. హల్లెలూయా. కనుక దానికి నేను లోబడుతున్నాను అయ్యా, ఒక్క మాట ఇవ్వు చాలు అంటూ దేవుని ఔన్నత్యాన్ని గుర్తుపట్టి తనను తాను తగ్గించుకొని విశ్వాసపు స్థాయిలో చేరాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. ఒక్క మాట చాలు అన్నాడు. ఒక్క మాట చాలు కదా. నమ్మగలరా అండి? సాధ్యమవుతుందా? ఒక్కొక్కసారి దేవుడు మనకు ఒక మాట ఇస్తాడు. ఆ మాట ఇచ్చినప్పుడు ఆ మాట పొందుకున్న టైంలో మన భక్తి స్థాయిల్ని బట్టి మనం అనుకుంటాము ఇది అయిపోతుంది అని చెప్పి. కానీ అది జరగకపోవడంతో విశ్వాసం, ఆలోచన, నమ్మకం సన్నగిల్లిపోతూ ఉంటుంది. ఇక డెడ్ అయిపోతా, ఇక ఇది అసాధ్యమే, ఇక ఏదోలే అనుకుంటున్న స్థాయిలో ఆ మాట మనలని బలపరచగలిగితే దాన్నే విశ్వాసం అంటారు. హల్లెలూయా. నా జీవితంలోనండి
లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించుచున్నది అన్న మాటను నేను వింటే అండి, ఆయన మహిమ నా మీద ప్రకాశిస్తుంది. నేను ఖచ్చితంగా దానిని ప్రతిఫలింపజేస్తాను. చీకట్లో ఉన్న జనులు, బంధకాలలో ఉన్న జనులు, పాపము చేత బంధించబడిన వారు, దుష్టుని చేత బంధించబడిన వారు ఒక ప్రవాహము వలె ఆయన సన్నిధికి వచ్చి వెలుగునందుతారు, వెలిగించబడతారు అని చెప్పి నమ్మి విశ్వసించి ముందుకు సాగడం. కానీ నా జీవితంలోకే నేను చూసుకున్నప్పుడు మృత తుల్యుడనైన నన్ను, ఇది సాధ్యమా, ఇక అయిపోయింది కదా, ఇక అయిపోతోంది కదా అనుకున్న పరిస్థితులు. కానీ ఆ స్థితిలో కూడా కేవలం ఆయన మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు, ఆయన నెరవేర్చుటకు సమర్థుడు. హల్లెలూయా. ఇలా మాటను బట్టి విశ్వసించి దాని వలన బలమును పొందడం అనేది ఒక విశ్వాసపు యొక్క స్థాయి అండి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఒక్క మాట, ఆదికాండం 1వ అధ్యాయం 9 నుండి 13 వరకు చదవండి. ఆదికాండం 1వ అధ్యాయం 9 నుండి 13. దేవుడు ఆకాశం క్రిందనున్న జలములు ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారమాయెను. భూమి గడ్డిని, తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలగగా 3వ దినమాయెను. చాలండి. ఇక్కడ చూశారు కదా, అది కొన్ని వేల సంవత్సరాలుగా అగాధ జలములలో కూరుకుపోయిన భూమి. అది ఇంకా దాని మీద జలములే ఉన్నాయి. అదంటూ ఒకటి ఉంది అని ఎవ్వరికీ తెలియని పరిస్థితి. అగాధ జలములలో చీకట్లో మ్రగ్గిపోతా ఉంది భూమి. దేవుడండి ఒక్క మాట చెప్పాడు. ఏంటి అనంటే, నువ్వు ఆరిన నేలగా పైకి రావాలి అని చెప్పి. ఆరిన నేలగా పైకి రా అని చెప్పినప్పుడు అది ఆరిన నేలగా పైకొచ్చింది. అక్కడికే చప్పట్లు కొట్టుకొని ఆనందపడిపోయే పరిస్థితి. అసలు ఇది సాధ్యమేనా అండి? బురద కదా, బురద ఉండాలి. కొద్ది రోజుల తర్వాత అది ఆరి ఒక నేల అవ్వాలి. కానీ అది జలములలో నుండి రావడమే ఒక ఆరిన నేలగా వచ్చింది. హల్లెలూయా. అక్కడికే ఒక అద్భుతం అండి, అక్కడికే ఒక పండగ, అక్కడికే ఒక స్తుతికూటం. ఇక ఆరిన నేలగా భూమి వచ్చింది. అక్కడతో ఆగకుండా ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? నీలో నుండి గడ్డి, విత్తనాలు కలిగిన గింజలు, అలాగుననే లోపల గింజలు విత్తనాలు ఉన్న ఫలవృక్షాలు జాతుల ప్రకారంగా వివిధ విధాలుగా ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాలు ఎవరు పుట్టించాలండి? భూమి పుట్టించునుగాక అని పలికాడు. హల్లెలూయా. పుట్టించింది భూమి. ఇది భూమి చేసిన ఒక అద్భుతం అండి. అంటే నా జీవితంలో డార్క్నెస్సే ఉంది, నా జీవితంలో ఇక వెలుగేముంటుంది, ఇక ఇలా అయిపోవలసిందే నా బ్రతుకు, ఇక ఇంతేను అని అనుకుంటున్న దానిని దేవుడు దర్శించి ఒక్క మాట చెప్పితే అది ఎవ్వరి ఆలోచనకు అందనటు రకంగా ఆరిన నేలగా వచ్చింది కదండి. మనం అనుకుంటాం అయిపోయింది నా పరిస్థితి అనుకున్నప్పుడు, ఈ మాత్రము నెమ్మది దొరికింది అంటే ఇదే కృప, ఇంతకు మించింది ఏముంటుంది అనుకుంటాం కదా. ఆ స్థితిలోకి వస్తే దేవుడు దాంతో సరిపెట్టకుండా అంటున్నాడు, నీకు నేను నా మాట ద్వారా శక్తినిస్తున్నాను. హల్లెలూయా. నా మాటను పంపి నిన్ను బలపరుస్తున్నాను. ఏంటి అనంటే అసాధ్యం ఎక్కడి నుంచి వస్తాయండి? భూమిలో భూమి వేల సంవత్సరాలుగా నీళ్ళల్లో ఉంది అనంటే నానిపోయి ఉంటుంది. దాంట్లో ఏమైనా గింజలు ఉన్నాయా? దాంట్లో ఏమైనా విత్తనాలు ఉన్నాయా? దాంట్లో ఏమైనా ఫలాలు ఏమున్నా? ఏమీ లేవు కదా. అలాంటి ఒక ఏమీ లేని దానిని ఆరిన నేలగా తీసుకురావడమే కాకుండా
అంటే గింజలను కూడా అదే పుట్టిస్తుంది, విత్తనాలను కూడా అదే పుట్టిస్తుంది, వాటిని వృక్షాలు అయ్యేంతగా వృద్ధి చెందిస్తూ ఉంది. హల్లెలూయా. అంటే మనకు అసాధ్యంగా ఉంటాయి ఇవన్నీ కూడాను. దేవుడు ఒక్క మాట సెలవిస్తే గనక అవి సాధ్యమైపోతాయి. హల్లెలూయా. భూమిలో లేదా శక్తి. భూమి అనుకుంది నేను నిరుపయోగం అని చెప్పి, ఇక్కడికే మేలు నేను ఒక ఆరిన నేల అయ్యానని. కానీ నీవు రకరకాలైన వాటిని నీలో నుండి వృద్ధిపరిచే ఫలభరితమైన ఒక ఆశీర్వాదకరమైన భూమిగా నా మాట నిన్ను చేస్తోంది. హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షణ ఆధారం లేనప్పుడు అండి ఇదంతా కూడా జరిగేది. ఒక్క మాట అది మంచిదైనట్టు దేవుడు చూశాడు. అక్కడితో ఆగిపోలేదండి. 1వ అధ్యాయం 24వ వచనం చదవండి. ఆదికాండం 1వ అధ్యాయం 24. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను. ఆ ప్రకారమాయను. చాలండి. ఆరిన నేలవ్వడమే గ్రేట్ అయితే, వృక్షాలను, మొక్కలను, గడ్డిని, రకరకాల వాటిని మొలిపించడమే చాలా అద్భుతం. అయితే అక్కడితో సరిపెట్టుకోలేదండి. అది సరిపెట్టుకొని ఉంటుంది కదా, కానీ దేవుడు దాన్ని సరిపెట్టుకోనివ్వలేదు. హల్లెలూయా. ఇంకా పురుగులని, పశువులని, మృగములను అన్నిటినీ కూడా తనలో తాను పుట్టించగలిగే శక్తితో భూమిని నింపాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేనండి ఎవల్యూషన్లో ఒక పార్ట్ వరకు కూడా పార్షియల్ ట్రూత్ ఉంది. ఎందుకు అనంటే అసలు చాలా మోసం, దోకా జరుగుతోంది పిల్లల మన ఎడల. అసలు ఎవల్యూషన్లో ఆరిజిన్ ఆఫ్ లైఫ్ గురించి మాట్లాడరు, ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్ గురించి మాట్లాడతారు. అంటే ఏంటి, అసలు మొట్టమొదటి ప్రాణి ఎలా పుట్టింది అనేది ఉండదు, దాంట్లో చెప్పలేదు, అసలు దాని గురించి మాట్లాడలేదు. కానీ ఒకటి ఇంకొక రకంగా ఎలా అభివృద్ధి చెందింది అనే దాని గురించి మాత్రం కొన్ని ఉంటాయి కదా. ఇక్కడ దేవుడు భూమికి శక్తి ఇచ్చాడండి, నీళ్లకు శక్తి ఇచ్చాడు. నీళ్లల్లో నుండే జలచరాలు వచ్చినాయి, ఆకాశ పక్షులు కూడా ఎగరాలి అనేది చెప్పాడు కదా. ఈ నీళ్లల్లో నుండి ఏమంటారు, ఈ యొక్క పక్షులు కూడా ఎవాల్యుయేట్ అయినట్లుగా ఉంటుంది. ఈ భూమికి దేవుడు ఆర్డర్ ఇవ్వకముందు సముద్రంలో అది జరుగుతుంది, మనం చూస్తాం కదండి. ఒక్క దినం ఆయన దృష్టిలో 1000 సంవత్సరాల్లాగా ఉంది. ఏదైనా అసాధ్యమైంది ఏది కూడా లేదు. కానీ అసలు జీవారంభం అనేది మాత్రం దేవుడు లేకుండా జరగదు. చిన్న చిన్న చేంజెస్ అనేవి కొన్ని జరుగుతూ ఉండుండొచ్చు, మార్పులు చేర్పులు కదండి. ఇప్పుడు డాగ్ అన్నదాన్ని దేవుడు సృష్టిస్తాడు, కానీ పమేరియను, అల్సేషియను ఏమంటారు రకరకాలు ఉన్నాయి కదండి. జాతి ఒకటే, కుక్క జాతి వేరు, పిల్లి జాతి వేరు. పుట్టించేటప్పుడు కూడా పిల్లి నుండి కుక్క రాదు, కుక్క నుండి పిల్లి రాదు. కాకపోతే ఒక కుక్క వచ్చేసేసి ఏమంటారు, ఆ యొక్క వాతావరణ పరిస్థితులను బట్టి కొన్ని అల్సేషియన్ అవుతాయి, కొన్ని జర్మన్ షెపర్డ్ అవుతాయి, కొన్ని రకరకాలుగా అవుతాయి కదండి. ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు, కానీ బేస్ అదేంటి, డాగే. అది జాతి ఒక జాతి నుండి ఇంకో జాతి రాదు. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. అంటే సైన్స్లోకి వెళ్ళిపోయారు అనుకోమాకండి. డార్విన్ దాంట్లో ఉన్న మిస్టేక్ ఏంటి అని అంటే, ఇది చెప్పడం అన్నీ ఒకదాని నుండి వచ్చినాయి అంటాడు, కానీ బేస్లోకి వెళ్ళి ఇంతవరకు పరిశీలన చేస్తే ఒక జాతి నుండి ఇంకో జాతి వచ్చే అవకాశమే లేదు. కాకపోతే ఒక జాతిలో నుండి కొంచెం డిఫరెంట్గా ఇవాల్యుయేట్ అవుతూ ఉంటాయి కదండి. స్ట్రీట్ డాగ్ వేరుంటుంది, మన ఇంట్లో ఉన్న డాగ్ వేరుంటుంది, కానీ డాగే, దాని లక్షణం అదే ఉంటుంది కదండి. బేస్ లక్షణాలు కొన్ని ఉంటాయి కదా, మొరగడాలు,
కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్ట శుభలగ్నమునన్ దొనరగ పట్టము గట్టిన వెనకటి బుద్ధేల మారు వినరాసుమది. అంటే ఎంత సింహాసనం మీద కూర్చోబెట్టినా సరే అది వాసన చూసి దాని చుట్టూ చూసి కాలెత్తుతుంది. అసలు విచిత్రం ఉంటుంది చూడండి. మా రాఖీ చిన్నగా ఉన్నప్పుడు 5 నెలలప్పుడు అది కాలెత్తి చుచ్చిపోసేది కాదు. రే ఇవన్నీ పెడితే బాగుండదేమోను. ఆడు ఎట్లా అంటే కూర్చుని చేసేది. నేను అనుకున్న కుక్కల్లోకి వెళ్ళా, ఈ కుక్క భిన్నమైంది కాబోలు, అసలు ఏంటిది ఇలా చేస్తుంది కాదేమో కదా అనుకున్నాను. కానీ నాకు అప్పుడు అర్థం కాలేదు. అంటే బ్యాలెన్స్ అవుట్ అవుతుంది, అది చిన్నగా ఉంది కదా. ఒక దగ్గర 9 నెలల వయసు వచ్చిన తర్వాత నుంచి అది కాలెత్తడం ప్రారంభించింది. ఓహో ఇదా విషయం. అంటే చూడండి, ఏదేమైనా సరే దాని జాతి, దాని బేసిక్ బుద్ధి అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ కూడా మనం చూస్తే దేవుడు దేని జాతుల ప్రకారంగా దాన్ని జాతుల ప్రకారంగా పుట్టించాడు. హల్లెలూయా కదండి. జాతుల్లో క్రాసులు ఉండవు కదా. ఇప్పుడు పొడవాటి వెంట్రుకలు ఉన్న కుక్క, ఆ చిన్న వెంట్రుకలు ఉన్న కుక్క క్రాస్ చేసామనుకోండి, అది మధ్యస్థంగా ఏదో పుడతాయి. దాన్ని ఎండున్న చోట వేస్తేనేమో సన్న ఎంట్రుకలది బతుకుతుంది, లాంగ్ ఎంట్రుకలది ఆ ఎండకు చచ్చి ఊరుకుంటుంది. చలిగున్న చోట వేస్తేనేమో ఆ లాంగ్ వెంట్రుకలది బతుకుతుంది, చిన్న వెంట్రుకలది చచ్చి ఊరుకుంటుంది. ఇంతే, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో ఇట్లాగా జరుగుతుంది. కానీ అంటే దేవుని మాటకి ఎంత శక్తి ఉంది అని అంటే అండి, అసలు మన ఊహకు అందని విధంగా నీళ్లు సృష్టించడం ప్రారంభిస్తున్నాయి, సముద్ర జలాలు. అలాగనే భూమి సృష్టించడం ప్రారంభిస్తున్నాయి కదండి. అలాంటిది ఆ మాటలో శక్తి ఉంటే మన వల్ల కార్యం కాదా? ఇంకా ఆయన ఆత్మ ఒక దీపంలాగా మనలో పెట్టుందండి. హల్లెలూయా. మనము వాటన్నిటికంటే కూడా శ్రేష్ఠులం. హల్లెలూయా. నాకు భలే వండర్ అనిపిస్తుంది. ఇది ఎట్లాగో చదివాం కాబట్టి చెప్తాను. పై జలాలని కింద జలాలని సపరేట్ చేశాడు కదా. కింద జలాలని సపరేట్ చేశాడు. కింద జలాలన్నిటినీ కూడా ఒక్క చోట పోగు చేసి వాటికి సముద్రము అనలా, సముద్రములు అని పేరు పెట్టాడు కదా. చూడండి, మనకి సముద్రాలు ఉన్నాయి కదా, కానీ సముద్రాలన్నీ కలిసే ఉంటాయి కదా. ఒరే చదువుకున్న పిల్లలు, సముద్రాలన్నీ కలిసే ఉంటాయి కదా. మనం ఇటువైపు వస్తే బంగాళాఖాతం అని చెప్తాము, ఇటువైపు వస్తేనేమో హిందూ మహాసముద్రం అని చెప్తాము. కానీ నిజానికి ఆ నీళ్లు ఈ నీళ్లు ఒకటే, మొత్తం కూడా కలిసే ఉంటాయి కదా. అంటే మనం పేర్లు డిఫరెంట్ పెట్టాం, మనకున్న రీచ్ని బట్టి మనకున్న. కానీ అన్నీ కూడా చూడండి, బైబిల్ ఎంత గొప్ప గ్రంథమో మనం ఆలోచన చేస్తే అసలు అయ్యా నీ గ్రంథమే ఇట్లుంటే అది నీ కంప్లీట్నెస్లో ఒక చిన్న పార్ట్. ఇదే ఇంత పర్ఫెక్ట్గా ఉంటే అసలు నువ్వు ఇంకెంత పర్ఫెక్ట్గా ఉంటావు. వాటిని ఏకరాశిగా చేసి వాటికి సముద్రాలు అని పేరు పెట్టేసేసాడు. అసలు సముద్రాలన్నీ కలిసి ఏకంగా ఉన్నాయని మనుషులు ఎప్పుడు ఫైండ్ అవుట్ చేశారండి? 17th సెంచరీలో ఫైండ్ అవుట్ చేశారు. ఈ బైబిల్ ఎప్పుడుంది కదండి. అంటే దేవుని బుద్ధి, దేవుని ఆలోచనలు అనేవి ఎంత గొప్పగా ఉంటాయో చూడండి. భూమి పుట్టించింది మొక్కలని, భూమి పుట్టించింది పశుపక్షాదులని కదండి. నీళ్లు కలగజేసిని ఆకాశ పక్షుల్ని, సముద్రాలు. మీరు ఎవల్యూషన్ మొత్తం చదివితే అండి, ఆకాశ పక్షులకు బేస్ ఎక్కడి నుంచి తీస్తారో తెలుసా? నీళ్లల్లో నుండే తీస్తారు. వాటి తర్వాతనే మళ్ళీ ఇవి వచ్చినాయి అని కూడా చెప్తారు. ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ కాపీ మొత్తం బైబిల్లో నుంచి నడుస్తున్నట్టుగా ఉంటుంది, వాడి ఎవల్యూషన్ థియరీ మొత్తం కూడా. కాకపోతే దీన్ని ఒప్పుకోరు. నకిలీ అనేది ఎలా ఉంటుందండి? ఒరిజినల్ లాగుంటేనే కదా దాన్ని నకిలీ అంటాము. ఇప్పుడు 500 నోట్ రంగు ఏది ఉంటుందో దానిది కూడా అదే ఉంటుంది, చిన్న వేరియేషన్ ఉంటుంది. చూడ్డానికి అంతా సేమ్గానే ఉంటేనే కదా నకిలీ అనేది. అసలు డిఫరెంట్గా ఉంటే నకిలీ అనేది ఏముంటుంది కదా. కనుక ఈ విషయాలు అంటే ఆయన ఒక్క మాట అనేది ఎంత శక్తి గలది అని అంటే
అసలు అలాంటి భూమిని కూడాను దేవుడు ఆశ్చర్యంగా ఆరిన నేలగా చేయడం ఒక స్టెప్ అయితే, అది పుట్టించే ఏమంటారు చెట్లను మొలిపించేది ఒకటైతే, అసలు జంతువులనన్నిటినీ సృజింపజేయడం అనేది ఒక అల్టిమేట్ అండి. హల్లెలూయా. అలాంటిగా దాన్ని చేసిన దేవుడు మన జీవితాలను మార్చలేడా? మన జీవితాలను దర్శించలేడా? ఆయన ఇచ్చిన మాట చొప్పున, ఆయన ఇచ్చిన దర్శనం చొప్పున ఆయన జరిగించలేడా? ఆయన చేయుటకు సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి చూడండి, రోమా 4:18-23. నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. ఆమేన్, హల్లెలూయా. అది అతనికి నీతిగా ఎంచబడింది. హల్లెలూయా. చూడండి, నిరీక్షణ ఆధారం లేదు. శారా గర్భం మృతతుల్యం, అబ్రాము గర్భం కూడా మృతతుల్యం. ఇది ఫ్యాక్ట్స్. మనకి తెలుసు, లోకజ్ఞానం ఉంటుంది కదండి. సో కామన్ నాలెడ్జ్ అనేది అందరికీ ఉంటుంది కదా, కామన్ సెన్స్ అనేది ఉంటుంది కదా. ఆ కామన్ సెన్స్ ప్రకారం ఆలోచన చేస్తే ఇది అసాధ్యం. ఇంత కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారేంటి అనిపించేటట్లుగా ఉంది కదండి. అసలు పిల్లలే లేరు, వీళ్ళని ఏమని పిలుచుకోవాలని చెప్పాడు? జనములకు తండ్రి అని ఆమె పిలవాలి ఆయన్ని, ఆయనేమో జనములకు తల్లి అని చెప్పి ఆమెను పిలవాలి. దేవుడు అలా పిలుచుకోండి అని చెప్పాడు కదండి. ఆ పిలుచుకుంటా ఉండాలి అనన్నా సరే, పిలిచిన ప్రతిసారి కూడాను చుట్టూ వినేవాళ్ళకి వీళ్ళందరూ ఏమనుకుంటారు? తన లోపాన్ని తాను గుర్తు చేసుకుంటున్నట్టు పిలుస్తుందా? చుట్టూ ప్రక్కల ఉన్న వాళ్ళకి నవ్వుల పాలయ్యేటట్టుగా పిలుచుకుంటున్నారా? లేక మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు అంటూ ఆయన మీద విశ్వాసంతో పిలుచుకుంటారా? మనం ఒకటి చేసేటప్పుడు దాని వెనక హృదయాలోచనలు రకరకాలుగా ఉంటాయండి కదా. ఇప్పుడు పనోళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు కదండి. ఇంట పుట్టి అలవరచబడిన వాళ్ళు 318 మంది యోధులు ఉంటే, వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు మొత్తం మీద ఒక 1000 మంది సంతానం ఉంటుంది. 1000 మంది సంతానం మధ్యలో అసలు పిల్లలే లేని ఈమెని జనములకు తల్లి అని చెప్పి ఆయన గట్టిగా పిలవాలన్నమాట అబ్రాము. అది పిలిచినప్పుడల్లా ఎట్లా ఉంటుందండి? ఇప్పుడు ఒక్క మాట చెప్తాను, మనలో ఏది లోపమోనండి దాన్ని గురించి ఒకళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? హృదయం ఇలా అవుతూ ఉంటుంది కదా. ఇప్పుడు మన కుటుంబంలో ఒక పుండు లాంటిది ఒకటి ఉంది. దాని దగ్గర పట్ల ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు అన్నది వస్తేనే మనం ఒకలా అయిపోతాం. ఇది జరుగుతుందండి, మనుషుల సహజమైన విషయం. ఎందుకంటే అండి, మా వదిన పెళ్ళైన తర్వాత సంవత్సరానికంట ఇంటికి వచ్చిందంట. ఇంటికి వస్తే చర్చ్ వాళ్ళు కొంతమంది, ఏంటమ్మా డాలమ్మ శుభవార్త చెప్పట్లేదు, నువ్వు ఏంటి పిల్లనో ఎత్తుకొని రావాలి కానీ ఇట్లా మాట్లాడారు. అప్పటికే వాళ్ళు పిల్లల కోసం ఆశపడతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ మాట విన్న తర్వాత ఒక్క మాట, ఎవరన్నా వెళ్ళి దాన్ని ఇంట్లో పడేసేసి తలిపేయండి. కదండి. అన్న తర్వాత ఇక అసలు రావట్లేదంట ఇంటికి. అత్తమ్మకి అర్థం కాల, డాలమ్మ ఏంటి ఇంటికి రావట్లా, డాలమ్మ ఏంటి ఇంటికి రావట్లా అని అంటే, ఇక లేదులే మమ్మీ అని ఏదేదో దాటేస్తుంది. ఒక పెళ్ళైన తర్వాత మంచిగా 1 సంవత్సరం వచ్చిన బిడ్డ ఒక 2 సంవత్సరాలు ఇంటికి రావడానికి ఇష్టపడకుండా ఏదో ఒక మాట చెప్పి దాటేస్తూ ఉంటే ఎంత బాధ అవుతుందండి. 1 సంవత్సరం పాటు బిడ్డ ఇంటికి
తనలో తాను కుమిలిపోతూ ఉంది, బాధపడతా ఉంది. ఎందుకు అనంటే చూడంగానే ఏంటి ఏం శుభవార్త చెప్పట్లేదు అని చెప్పి కొంతమంది అడిగేస్తున్నారు. కాబట్టి ఆ పరిస్థితులకి తను ఫేస్ చేయడానికి కూడా ఇష్టం లేకుండా దాచుకుండిపోతుంది. తనకిష్టమైన ఇల్లు తన పుట్టిల్లు, కానీ రావడానికి ఇష్టం అవ్వటం లేదు. ఎందుకంటే తనకు ఏది గాయమో, దేని గురించి తాను బాధపడుతున్నారో ఆ విషయం గురించే ఒకళ్ళు అలా మాట్లాడడం అనేది ఏమంటారు, పుండు మీద కాకి పొడిచినట్లుగా ఉంటుంది ఫీలింగ్. కనుక దాని నుంచి హైడ్ అయింది. ఎప్పుడైతే తాను కన్సీవ్ అయ్యానని తెలిసిందో మళ్ళా వచ్చిందండి. హల్లెలూయా. అప్పుడు చెప్పిందంట అత్తమ్మకి, ఫలానా వాళ్ళు ఇలా మాట్లాడారు, ఇలా అన్నారు, నాకు హృదయం గాయపడింది, దేవా నువ్వు ఇస్తే కానీ నేను వెళ్ళకూడదని చెప్పి ఎంత బాధ ఉంటుంది చూడండి. అంటే అర్థం ఏంటంటే మనకి కొన్ని ఉంటాయి అట్లాంటి పచ్చి పుండ్ల లాంటి విషయాలు. దాని గురించి ఎవరైనా మాట్లాడుతుంటే, మాట్లాడాల్సి వస్తే 10 మంది మధ్యలో ఆ విషయం బయటికి వస్తున్నప్పుడు మనమంతా కూడా ఇలా అయిపోతాం కదండి, ఇలా అయిపోతాం. కానీ దేవుడు ఏం చెప్పాడో తెలుసా, 99 వచ్చేస్తున్నాయి ఆయనకి, ఈమెకేమో 90, ఇక స్త్రీ ధర్మం ఆగిపోయింది, ఇక ఛాన్సే లేదు. కానీ ఏమని చెప్తున్నాడు అంటే, జనములకు తల్లి అని నువ్వు పిలిపించుకో అని చెప్తున్నాడు. ఆమెకి ఎట్లుంటుందండి, పారిపోవాలనిపించే సిచ్యుయేషన్స్ మధ్యలో నిలబడి పిలిపించుకో అంటున్నాడు. అంటే ఎలా ఉంటుంది హృదయం ఒకటి. ఇంకొక రకంగా ఎలా ఉంటుందండి అంటే విశ్వాసాన్ని కనపరచాలా, పిలిసే ప్రతి చోట కూడాను చెప్పిన నీవు నమ్మదగిన వాడవు, నేనైతే రిక్తహస్తాలతో నిలబడ్డాను. అంటే ఈ పిన్నవ్వడం అనేది దాటిన స్థితియే విశ్వాసము. హల్లెలూయా, హల్లెలూయా కదండి. ఇప్పుడు మన జీవితాల్లో కూడా ఉన్నాయి, కొన్ని ఉంటాయి. మనకిచ్చిన ఒక దర్శనం, దేవుడు మనకిచ్చిన మాట, దాన్ని గురించి ఎవరైనా ఎత్తి మాట్లాడుతున్నారనుకో, ఓ అప్పుడేదో ఇట చెప్పావుగా, అట చెప్పావుగా, ఏమైంది నీకు అని చెప్పి అంటున్నారనుకోండి, అది నీకు పిన్ గుచ్చినట్లుగా ఉంటుందా? లేకపోతే ఇదంతా మృతతుల్యమే ఉంది, అసలు నిరీక్షణకు ఆధారమే లేదు, కానీ మాట ఇచ్చినవాడు, దర్శనం ఇచ్చినవాడు, నమ్మదగినవాడు అన్న విశ్వాసం నీ హృదయంలో కలుగుతూ నువ్వు ఆ మాట గుండా వెళ్తున్నావా? ఒకసారి ఆలోచన చేయండి. ఏడ్చుకొని మనకు మనం సర్ది చెప్పుకొని సరిలే అనుకోవడం కాదండి, కాదు. ఇక్కడ దేవుడు చెప్పాడు, నువ్వు జనములకు తండ్రి అని పిలిపించుకోవాలి, ఈమె జనములకు తల్లి అని పిలిపించుకోవాలి. జనాలందరూ పిలుచుకుంటున్నారు. కొంతమంది ఏమో అయ్యా వీళ్ళు ఎంతగా పిలుచుకుంటున్నారు, నువ్వు ఏదైనా చేయగలవు కదా, పాపం వీళ్ళని కరుణించయ్యా అని వాళ్ళ మీద ప్రేమ ఉన్న వాళ్ళు అంటున్నారు. కొంతమంది ఏమో రకరకాలు ఉంటారు కదా, వెనక్కి తిరిగి కిసుక్కుని నవ్వుకుంటూ ఉంటారు, జనములకు తల్లి అంటే ఇవా అని చెప్పేసేసి. మన జీవితంలో కూడా మన కొరకు అలా కన్నీళ్లు విడిచి ప్రార్థించే వాళ్ళు ఉంటారు. మనల్ని చూసి వెనక్కి తిరిగి సైలెంట్గా కిసుక్కున నవ్వుకునే వాళ్ళు కూడా ఉంటారు కదండి. ఇవన్నీ కూడా చూసుకుంటూ కూడాను నిరీక్షణ ఆధారం లేనప్పుడు కూడా నిరీక్షణ కలిగి నమ్మడమే విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. మాట ఇచ్చిన వాడు నమ్మదగినవాడు. ఆలోచించి చూస్తే అసాధ్యం, ఈ మనిషి మారడం అసాధ్యం, ఈ వాగ్దానం నెరవేరడం అసాధ్యం. కలేదో వచ్చింది, దర్శనమేదో ఉంది, కానీ చెయ్యని దానికి ఇనుము ప్రాణాలను బాధ పెడతా ఉంది, సంకెళ్ళు చేతికి వేయబడ్డాయి. ఇప్పుడు ఆ దర్శనం అసాధ్యం, కానీ దర్శనం ఇచ్చినవాడు నమ్మదగినవాడు. హల్లెలూయా, హల్లెలూయా కదండి. చేయని దానికి అభిషేక తైలం మీద పడింది, ఆయన తరుముతా ఉన్నాడు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గుహల్లోకి పరిగెడతా ఉన్నాడు. అతడు రాజు అవుతాడు. ఇది అసలు సాధ్యమేనా? అరే నా దేశమే వదిలిపెట్టి నేను వీళ్ళ దగ్గర ఊడిగం చేసుకుంటున్నట్టుగా అలాగున బతుకుతా ఉన్నాను కదా,
అసాధ్యం అనిపిస్తుందండి. మోషే సత్యం కోసం నిలబడ్డాడు. నేను నా జనాలకి ఇది చేస్తా అది చేస్తా అని చెప్పేసేసి ఆ జనాలు యాక్సెప్ట్ చేయలేదు, పారిపోయాడు. ఇక అన్నీ మర్చిపోయాడు. మాటల యందు నేర్పరి, సకల విద్యలలో ప్రావీణ్యుడు, మాటలు కూడా మర్చిపోయాడు. గొర్రెల వెనక తిరుగుతున్నాడు, తనేంటో మర్చిపోయాడు, కంప్లీట్ జీరో అయిపోయాడు. అతన్ని తీసుకొని వచ్చి దేవుడు అంటున్నాడు, నిన్ను పంపిస్తాందా అంటే, నువ్వు ఎవరిని పంపదలుచుకున్నావు వాళ్ళను పంపయ్యా ఇక్కడే అంటే, తన మీద తనకు నమ్మకం అనేది కంప్లీట్గా పోయిందండి. ఒకప్పుడు తన మీద తనకు నమ్మకం ఉంది, తన చాతుర్యం మీద నమ్మకం ఉంది, తన జ్ఞానం మీద నమ్మకం ఉంది, తాను చెప్పింది చేసింది ప్రజలు నమ్ముతారు అనే నమ్మకం ఉంది. కానీ దాని మీద గొడ్డలి వేటుబడి ఇక చివరికి అసలు తాను కంప్లీట్గా జీరో అయిపోయాడు. ఎల్లరికపు అల్లుడయ్యి అన్ని రకాలుగా డౌన్ అయిపోయాడు. అలాంటి టైంలో దేవుడు మళ్ళా తల్లి విశ్వాసంతో 3 నెలలు కాపాడింది చూశారు. అక్కడి నుండి కూడా ఈ రచన ప్రారంభమవుతానే ఉందండి. ఆ జీరో అయితే నువ్వు బాధ అంటే ఆయనకు నమ్మకం పోయిన తరువాత దేవుడు కార్యం చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. విశ్వాసం అనేది 2 రకాలుగా ఉంటుందండి. ఫస్ట్ ఒకటి ఏంటి అనంటే, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మడం, కనిపెట్టుకోవడం, ఎదురు చూడడం, మాట ఇచ్చిన వాడు నెరవేర్చుటకు సమర్థుడు అంటూ విశ్వాసం కోల్పోకుండా కనిపెట్టుకుంటూ అలాగున ఉండడము విశ్వాసం అండి. హల్లెలూయా. ఇది విశ్వాసంలో ఒక స్థాయి. దాన్ని బట్టే అతడి నీతిమంతుడిగా మలచబడ్డాడు. కానీ ఇంకొక 2వ అడుగు స్థాయి కూడా ఉందండి. చాలామంది దగ్గర మనలో ఇది నేను చూస్తూ ఉంటాను. మాట ఇచ్చాడు కదండి, నాకేం అర్థం కావట్లే ఎటు జరుగుతుందో ఏం జరుగుతుందో, కానీ ప్రార్థన అయితే చేస్తున్నాను, ఆయన కొరకైతే కనిపెట్టుకొని ఉంటున్నాను, నిందారహితంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను, ఆయన మీదే ఆశ పెట్టుకొని అట్లా కళ్ళు తెరుచుకొని చూస్తున్నానండి అంట కనిపెట్టుకుంటూ ఒక స్థాయి విశ్వాసంలో నడుస్తున్న వాళ్ళు ఉన్నారండి. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇంకొకటి చూడండి, యాకోబు 2:21 నుండి 22 వరకు చూడండి. తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగచేసిననియు, క్రియల మూలంగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనం నెరవేర్చబడెను. చాలండి. ఈ వాట 2 సార్లు ఉంటుంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇందాక రోమాలో కూడా ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుంది. అంటే ఒకటి, మన ఆలోచనకి మన బుద్ధికి ఇది అసాధ్యం అని 100% అర్థమైపోయిన తరువాత కూడా కేవలము దేవుడు మాట ఇచ్చాడు, దానిని నెరవేరుస్తాడు, ఆయనకు అసాధ్యమైనది లేదు అంటూ ఆయన కొరకు కనిపెట్టుకొని ఆయన కొరకు ఎదురు చూస్తూ నిలబడే విశ్వాసం అనేది నీతిగా ఎంచబడింది. ఇది ఒక లెవెల్ కదండి. ఇక్కడ ఎలిజబెత్, జకరియా బహుకాలం గడిచిన వృద్ధులు, ఎప్పుడో ప్రార్థనలు చేశారు, ఎప్పుడో ప్రార్థనలు విని వృద్ధాప్యంలో ఇక అంతా అసాధ్యం అనుకున్న టైంలో ఇక గివప్ చేసి వదిలేసిన తర్వాత ఇప్పుడు దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు కదండి. వాళ్ళ జీవితంలో కూడా అదే జరిగింది కదా. అది ఒక కనిపెట్టుకొని ఉండే విశ్వాసం ఒకటి. 2వది ఇదేంటి అంటే, ఇస్సాకును బలి ఇమ్మన్నాడు. నీలో నుండి ఇస్సాకు వల్లనే నా నిబంధన అంటాడు, ఆకాశ నక్షత్రాలంతా చేస్తాను అంటాడు, ఇస్సాకును బలిగా ఇమ్మంటున్నాడు. ఇదేంటో తెలుసా అండి, అక్కడ నమ్మడము, ధైర్యంగా కనిపెట్టుకొని ఉండడం అదొక స్థాయి. 2వ స్థాయి, నువ్వు క్రియలలో దానిని చూపించడం. హల్లెలూయా, హల్లెలూయా. క్రియలలో చూపించాలి.
క్రియలు లేకుండా విశ్వాసాన్ని మనం చూపించలేము. వాళ్ళు మొదట చేసిందేదో తెలుసా అండి? జనములకు తల్లి అని పిలుచుకోవడం, జనములకు తండ్రి అని పిలుచుకోవడం. అలాగుననే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు అంటూ విశ్వసించి కనిపెట్టుకొని ఉండడం. రెండవసారి ఏంటి అంటే, చేతులలో ఉన్న కొడుకు, వాగ్దానమునకు వారసుడు. ఉన్న ఒక్క ఇష్మాయేలు ఎటో వెళ్ళిపోయాడు. వాడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు. కాకపోతే అయ్యా వాడిని దీవించు అని ప్రార్థన చేశాడు, దేవుడు దీవిస్తానని చెప్పాడు. ఇప్పుడు ఉన్న ఆశ అంతా కూడా ఇస్సాకేను. ఇలాంటి ఇస్సాకును దేవుడు తీసుకొని వెళ్ళి, నీవు ప్రేమిస్తున్నా ఒక్కగానొక్క నీవు కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వు అని అన్నాడు. హల్లెలూయా. ఈ విశ్వాసమునకు కూడా ఇది పరీక్షేనండి. అసలు అది చాలా కష్టం. కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉండడమే గగనంగా ఉంటే, ఇక చేతిలో ఉన్నదాన్ని బలిపీఠం మీద పెట్టేసేసి ఏమవుతుందో అర్థం కానట్టుగా క్రియలలో విశ్వాసాన్ని కనపరచడం అనేది చాలా చాలా కష్టమండి. ఇక్కడ అంటాడు, ఇది చేయడం ద్వారా నీవు నాకు భయపడుతున్నావని నేను ఎరిగి ఉన్నాను అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడికి మనం ఏంటో తెలుసు, కానీ అది క్రియలలో రుజువైతేనే దానికి ముద్ర పడుతుంది, లేకపోతే ముద్ర పడదండి, ముద్ర పడదు. నీవు నా హృదయాన్ని తెలియదా, నా తలంపులు నువ్వు ఎరగవా, నా అంటే అంటాడు, నీ క్రియలలో ఏదది అని అడుగుతాడు. నేను భయపడుతున్నాను కదా నీకు అనంటే, క్రియలలో ఏది అని అంటాడు కదండి. క్రియలలో దానిని మనం చూపించగలగాలి. ఇక్కడ ఆయన సర్వశక్తిమంతుడు, మృతతుల్యమైన దానిలో నుండి జీవము కలిగిన దానిని ఇచ్చాడు కదా. ఇప్పుడు ఈ జీవం కలిగిన దాన్ని మరణానికి అప్పగించమంటున్నాడు. మరణించినా సరే ఆ శూన్యములో నుండి మరలా దేవుడు నాకు ఇవ్వగలడు అన్నదే విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక క్రియలలో మన విశ్వాసాన్ని మనం కనపరిచేవారిగా ఉండాలండి. మన విశ్వాసం క్రియలలో ఉంటుందా అండి? జస్ట్ ఆయన ఇచ్చిన మాటను నమ్మి కనిపెట్టుకొని పొందుకోవడంతోనే విశ్వాసం ఆగిపోతుందా? పొందుకునే విశ్వాసమా, ఇవ్వగలిగే విశ్వాసమా? అసలు కొంతమందికి అది ఉండదు, ఇది ఉండదు, ఏది ఉండదు. ఏదో అందరితో పాటు రావాలండి, మంచిది, వచ్చాము, కాసేపు కూర్చున్నాము, వాళ్ళు వీళ్ళు ఏమన్నా అనుకుంటారు కాబట్టి ఆదివారం వస్తున్నాము. ఇట్లా వస్తూ ఉంటేనే కదండి క్రైస్తవ పెళ్లి జరిగేది, ఇట్లా వస్తూ ఉంటేనే కదండి మనకి ఏదో కొంచెం మేలు జరిగేది. అలాగున వచ్చేవాళ్ళు చాలామంది ఉంటున్నారు. అంతే, చాలా క్రైస్తవులు అలాగే ఉంది. కానీ కొంతమంది ఒక స్థాయికి వస్తున్నారు, దేవుని దగ్గర కనిపెట్టుకొని పొందుకోగలిగే కృపలోనికి వస్తున్నారు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు కూడాను, అయ్యా నువ్వు ఒక్క మాట ఇవ్వు చాలు, ఒక్క మాట ఇవ్వు చాలు అంట ఆయన పాదాలు పట్టుకొని ఒక్క మాట పొందుకొని, ఆ ఒక్క మాట మీద నమ్మకం పెట్టుకొని కనిపెట్టుకొని, ఎవరు ఎలాగున మాట్లాడినా ఏం చేసినా ఈ మాట ఇచ్చిన నా దేవుడు నమ్మదగిన వాడు కదా అంటూ నమ్మకంతో ముందుకెళ్ళిపోతున్న విశ్వాసులు ఉన్నారు. కానీ అక్కడితోనే చాలామంది ఆగిపోతున్నారు. దాని తరువాత ఇచ్చే విశ్వాసం, ప్రేమిస్తున్న ఒక్కగానొక్కడిని బలిపీఠం మీద పెట్టగలిగే విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేంటి అనంటే దేవుని యొక్క బలాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడు కలిగేదండి. హల్లెలూయా కదా. ఇప్పుడు ఈ చర్య ద్వారా ఇస్సాకు మరలా బ్రతుకుతాడో లేదో తెలియదు, కానీ ఒక్కటే మాట ఏంటి అనంటే, ఆయన అయితే ఒక వాగ్దానం చేశాడు కదా, ఆయన మృతులను కూడా సజీవముగా చేయగలడు, చేస్తానని మాట ఇచ్చాడా? మాట ఇస్తే నమ్మి ఎదురు చూసి పొందుకోవడం అలవాటైంది అబ్రాముకి, దాంట్లో పర్ఫెక్ట్ అయిపోయాడు. ఇప్పుడు దేవుడేం మాట ఇవ్వటల్లా, నువ్వు బలిపీఠం మీద పెట్టి వాడిని ఇచ్చేసేసేయి, తర్వాత నేను నీకు వాడిని బతికిచ్చిస్తాను అనేమన్నా చెప్పాడా? చెప్పలేదు. కానీ
తాను చెప్పలేదు కానీ దేవుణ్ణి ప్రేమను నమ్మాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదండి విశ్వాసపు స్థాయి మనం చేరవలసింది. ఎప్పుడు నమ్మగలుగుతాం అట్లాగూ అనంటే ఆ వ్యక్తిని సంపూర్ణంగా విశ్వసిస్తేనే, ఆ వ్యక్తి అర్థమైతేనే మనం నమ్మగలుగుతాం కదండి. ఇప్పుడు భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య ఎందుకు డబ్బులు దాచుకుంటారు? నమ్మటం లేదు. కాకపోతే కూరగాయలు తీసుకొస్తారని నమ్ముతాడు, ఇంట్లో అన్నీ చూస్తాడని నమ్ముతారు, అన్నీ చేస్తారని నమ్ముతారు. ఈమె కూడా నాకు విషం వేయకుండా మంచిగా అన్నం కూర వండి పెట్టదని నమ్ముతాడు. ఈయన తింటాడు, ఆమె వండుతుంది. ఆ స్థాయి వరకు ఉంది. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది? ఆలోచన చేయండి కదా. అంటే ఒక్కగానొక్క కొడుకుని నువ్వు ఇవ్వడానికి వెనుతిరగలేదు. అంటే నీకు విడమరచి నీ కొరకు ఏం చేస్తాడో నీ భర్త చెప్పకపోయినా సరే, ఏమబ్బాబా ఏదేదో చేస్తాడు కానీ ఈయన మీద ఎవడు నమ్ముతాడు, ఈయనకు తెలియకుండా ఓ 10 రూపాయలు వెనక దాచిపెట్టుకుంటే ఈయన పోయినా ఆ 10 రూపాయలు మిగులుతాయి కాదంటారా? అంటే ఆ వ్యక్తిని నువ్వు ఆ స్థాయిలో నమ్మలేదు, ఆ వ్యక్తిలో ఆ యాంగిల్ నువ్వు అసలు ఎప్పుడు చూడలేదు, నమ్మలేదు కదండి. చూడలేదు, నమ్మలేదు. కానీ అబ్రహాము దేవుడిలో అది చూసేశాడు. ఆయనతో కలిసి నడిచే దాంట్లో చూశాడు. ఏంటి అనంటే ఒక్కదాన్ని నాశనం చేయడానికి ఆయన హృదయం ఎంత పరితపించిపోతుందో చూశాడు. నాశనం చెయ్యాలి అనుకున్న దాంట్లో నుండి ఒక మంచి వాణ్ణి కాపాడడం కొరకు ఆయన ఎట్లా తనతో మాట్లాడి తన ద్వారా విజ్ఞాపన ప్రార్థన చేయించి ఎలాగున కాపాడతాడో కూడా తాను కళ్ళారా చూశాడు. ఇన్ని చూసిన తరువాత ఆయన ఏంటో స్వభావం అర్థమైతే ఆయన మాట ఇవ్వలేదు, కానీ ఆయన ఏమి చేయగలడనేది నమ్మేసేసాడు. హల్లెలూయా. చెప్పిన సంగతులు నమ్మడం కాదండి, చెప్పకపోయినా సరే దాన్ని నమ్మి అలా బ్లైండ్గా వెళ్ళిపోవడం అంటారు చూశారు, అదే విశ్వాసం, క్రియలలో కనపరిచే విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు కాలంలో ఒక కరువు వస్తుంది, ఒక భయంకరమైన శిక్ష కలుగుతూ ఉంటుంది. దేవుడు 3 ఆప్షన్స్ పెడతాడు దావీదు ముందు. ఏంటంటే నువ్వు చేసిన దానికి 3 నెలలు శత్రువు నిన్ను తరుముతాడు, లేదా 3 సంవత్సరాలు భయంకరమైన కరువు అనుభవిస్తారు, లేదా 3 దినాలు నేను తెగులు చేత ఇశ్రాయేలీల్ని చంపేస్తాను. ఈ 3 ఆప్షన్స్లో నీకేం కావాలో కోరుకో అన్నాడు. అంటే చాయిస్ దావీదుకిచ్చి దేవుడు దావీదుని నిజంగా పరీక్షిస్తూ ఉన్నాడు. ఈ 3 దావీదు సెలెక్ట్ చేస్తాడా, లేకపోతే మళ్ళా ఏం చేశాడండి దావీదు? అయ్యా, నీకంటే దయగలిగిన వాడు, నీకంటే కృపగలిగిన వాడు ఎవ్వడూ లేడు కనుక ఏం చేయదలుచుకున్నావో నువ్వు చెయ్యి, మనుషుల చేతిలో పడడం కంటే నీ చేతిలో పడడం ధన్యం. హల్లెలూయా, హల్లెలూయా అన్నప్పుడు తాను ఖడ్గం పట్టుకొని చంపడానికి డిసైడ్ అయిపోయారు కదండి. 3rd ఆప్షన్ ఏంటి? ఒక శత్రువు చేతికి అప్పగించబడట్లేదు, కరువు చేతికి అప్పగించబడట్లా, మిగిలింది తానే మొత్తేవాడు. ఇక తన చేతిలో పడ్డాడు అన్నప్పుడు 3 దినాలని చెప్తాడండి. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు 70,000 మందిని చంపిన తర్వాత దావీదుకి ఏడుస్తూ ఉంటాడు. వాళ్ళేం పాపం చేశారు, నేను చేసిన పాపం, నా తండ్రి ఇంటి వాళ్ళు చేశారు పాపం, ఏందయ్యా ఇది, నా మీదకి రానివ్వు శిక్ష అని చెప్పేసి అన్నప్పుడు ఆయన శాంతిస్తాడు. ఇంకొక 2 రోజుల శిక్ష క్యాన్సిల్ అయిపోతుంది, ఒక్కరోజు శిక్షయే వాళ్ళకు జరుగుతుందండి. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి నమ్మాడు తను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే చెప్పిన మాటను నమ్మడం వేరండి, చెప్పకపోయినా కొన్ని కఠినమైన పరిస్థితులు మన మధ్య నిలబడినప్పుడు బ్లైండ్గా దేవుణ్ణి నమ్మేసేసి ముందుకెళ్ళిపోవడం వేరు. హల్లెలూయా. ఎప్పుడు వాగ్దానాలు ఫైనల్ అయిపోయి ఇక చూడు 1000 సంవత్సరాల వరకు నా కృప నిన్ను విడిచిపెట్టదు అన్నది
ఫైనల్ చేసి తన పరిశుద్ధత తోడు అంటూ ఎప్పుడు చెప్పాడంటే ఈ క్రియలలో తన విశ్వాసమును సంపూర్ణంగా కనపరిచిన తరువాత. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ దినానండి అసలు దేవుడు ఆయన దగ్గరకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియు తనను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? కొంతమంది నమ్మకుండానే దగ్గరకు వస్తారు. ట్రై జీసస్ అన్నమాట. నాకు అది చాలా బాధ కష్టంగా అనిపిస్తుంది. ఆ డాక్టర్ని ట్రై చేశావు, ఈ డాక్టర్ని ట్రై చేశావు, ఇది ట్రై చేశావు, ఏంటి ఇక్కడ కూడా ఒక రాయేసి చూడు, అయితే అవుతుంది లేకపోతే లేదు. కాదండి, కాదు. ఆయన తన దగ్గరకు వచ్చిన వాళ్ళకి అందరికీ ఒకటే అడిగాడు, నేను ఇది చేయగలనని నీవు నమ్ముతున్నావా అని. అంటే చాలా ట్రై చేసి అలసిపోయానండి, ఒకసారి నీ దగ్గరకు వస్తే నువ్వేమన్నా చేస్తావేమోనని చెప్పేసి వచ్చాను. ఒక వ్యక్తి కొంచెం అట్లా మాట్లాడతాడు, నీ శిష్యుల దగ్గరకు వచ్చానయ్యా, వాళ్ళు ఏదో చేస్తారని, వాళ్ళ వల్ల కాలేదు, నీ వల్ల ఏదన్నా అయితే చెయ్యి అంటాడు. చెయ్యి అంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆయన కండిషన్ ఎక్కడైనా అంతే. అంటే అంటాడు బిగ్గరగా, నాకు అపనమ్మిక కలుగకుండా సహాయము చేయి అంటూ ప్రార్థన చేశాడండి. ఎప్పుడైనా వస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, వెతుకుతున్నాము, రెగ్యులర్గా ఉంటున్నాము, కానీ మాకు నమ్మకం ఉండటం లేదు అన్నప్పుడు కనీసం ఈ ఏడుపన్నా మనకు రావాలి. ఏంటి ఏడుపు అనంటే, అయ్యా అపనమ్మిక కలగకుండా నాకు సహాయం చెయ్యి, నేను అంత నమ్మలేకపోతున్నా, నాకు సహాయం చెయ్యి. ఆ స్థాయి నుండి నువ్వు మాట ఇచ్చావు, నువ్వు దేవుడవు కనుక నీ మాట సత్యం. నేనైతే అండి ఈ మాటని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తా, నేను మనిషినయ్యా, నీకు తెలుసు నా బలహీనతలు ఏంటో, నా డ్రాబ్యాక్స్ ఏంటో, నా షార్ట్ కమ్స్ ఏంటో. మనకంటే కూడా దేవుడికి ఎక్కువ తెలుసు కదా ఎక్కడ వీక్కో మనం. కానీ నువ్వు మాట ఇచ్చావు, నువ్వు నమ్మదగినవాడు, కనిపెట్టుకొని స్వతంత్రించుకోవడం అది ఇంకో స్టేజ్. ఇంకొక స్టేజ్ ఏంటి అనంటే మనకు అర్థం కాదు కానీ ఆయన ఏమీ వాగ్దానం కూడా చెయ్యలేదు, కానీ ఆయన చెప్పింది చేసేసుకుంటా వెళ్ళిపోవడం. హల్లెలూయా. ఆయన చేతిలో ఉండడానికి ఇష్టపడడం. తన్నినా పర్వాలా, కొట్టినా పర్వాలా, ఏం చేసినా పర్వాలా, నువ్వే. హల్లెలూయా. ఇది కంప్లీట్నెస్ అండి విశ్వాసంలో. కాబట్టి ఈ దినాన తన అధికారాన్ని అర్థం చేసుకున్న వ్యక్తిది గొప్ప విశ్వాసం అన్నాడు. ఇద్దరినే మెచ్చుకున్నాడు యేసయ్య గొప్ప విశ్వాసం అని. ఇద్దరూ కూడా ఇశ్రాయేలీలు కాదు. విచిత్రం. ఈ శతాధిపతి ఒకడైతే కానాను స్త్రీ ఇంకొక ఆమె. అమ్మా నీ విశ్వాసం ఎంత గొప్పది అన్నాడు. సమాధానం చెప్పలేదు, నెగిటివ్ ఆన్సర్ చెప్పాడు, అవమానపరిచాడు, కుక్కపిల్ల అని చెప్పేసేసి. కానీ ఆమె అయితే తనను తాను కంప్లీట్గా తగ్గించుకొని ఆయన యందు విశ్వాసం ఉంచింది. ఆయన అధికారాన్ని ఒప్పుకుంది. ఆయన అధికారం క్రింద తాను అలాంటిదే, తక్కువే అన్నది కూడా ఒప్పుకోగలిగింది. కనుక ఈ దినానండి ఒక మహత్తు గల మాట చేత కార్యములన్నీ నిర్వహించువాడు. నీ ఇంటి కార్యాలు, నీ ఒంటి కార్యాలు, సంఘ కార్యాలు, సమాజంలో కార్యాలు మహత్తు గల మాట చేత ఆయన నిర్వహిస్తూనే ఉన్నాడండి. అసలు ఎవరికి అర్థమవుతుందండి శూన్యంలో భూమిని వేలాడదీయడం అంటే? అసలు కింద సపోర్ట్ లేకుండా దేన్ని మనం పెట్టలేం, మన వల్ల కాదు కదా. అలాంటిది ఒక దానిని అలా శూన్యంలో వేలాడదీశాడు. దాని కొరకు కొంచెం అసలు దాని వెనక ఉన్న నియమాలను కనిపెట్టడానికే మనకి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఈ సెంట్రిపిటల్ ఫోర్సా, సెంట్రిఫ్యూగల్ ఫోర్సా, గ్రావిటేషనల్ ఫోర్సా, ఎన్ని రకాలుగా సర్చ్ చేస్తే అది అర్థమవుతుంది. ఆయన ఒక మాట చేత దాన్ని కలగజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అండి ఆయన శక్తిని అర్థం చేసుకుంటే మనకు భక్తి అధికమవుతుంది, విశ్వాసం అధికమవుతుంది, ఆయన మీద ఆధారపడడం అధికమవుతుంది. కాబట్టి దేవుడు మనల్ని అట్టి విశ్వాసములో స్థిరపరచాలి, నడిపించాలి. హల్లెలూయా. అలాగుననే ఆయన నోటి మాట మహత్తు గలది. ఇందాక మంచి మాట చెప్పింది కదా అమ్మాయి తులసి, ఆయనలాగా మనం ఉండాలి కదా. మరి ఆయన నోట కపటం లేదు, మన నోట మరి కపటం ఉండొద్దు కదా అన్నాడు కదా. ఆయన నోటి మాటకి ఎంత శక్తి ఉందో ఆయన స్వరూపంలో ఆయన పోలికలో పుట్టిన మనకు కూడాను ఆయన ఆ శక్తిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇష్టపడ్డాడు, ఇచ్చాడు. అందుకే జీవమరణాలు నాలుక వశం అని అన్నాడు. అంతే అండి. నీ నాలుకే
నీ జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. నా నాలుకే నా జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. జీవమరణాలు నాలుక వశం. నేను అనుకుంటాను తలాంతు వృద్ధి చేయలేదు, చూశాడు ఒకడు, 1 తలాంతు 2 తలాంతు 5 తలాంతులు. ఆ ఒక్కటి ఉన్నోడు ఏమంటారు, గుంట తవ్వి బాతిపెట్టి ఇచ్చేశాడు కదా. నాకు భయం వేసి, అయ్యో నాకు భయం వేసింది, నా వల్ల కాలేదు అని చెప్పి ఇచ్చినా క్షమించేవాడేమో. నువ్వు విత్తని చోట కోయువాడవు, పంట చల్లని చోట కూర్చుకొను కఠినాత్ముడవు అని ఎరిగి నేను దీన్ని ఇట్ట చేశానంటాడు. అరే, నీ నోటి మాట ప్రకారంగా నీకు తీర్పు తీరుస్తానన్నాడు కదా. నువ్వు కఠినాత్ముడు అన్నాడు కాబట్టి కఠినాత్ముడుగానే తీర్పు తీర్చాడు. జాగ్రత్త అండి, జీవమరణాలు నాలుక వశం. మనం ఏం మాట్లాడుతున్నామో జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.